హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే, నా పేరు జ్యోతి. మేము ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంటాం. రిత్కృతి మా పాప పేరు. అదే మన రిత్కృతి స్వీట్ హోమ్. ఈరోజు మీరు నా థర్స్డే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. థర్స్డే మార్నింగ్ 8 AM నుంచి నైట్ వరకు నా రొటీన్ అయితే చూస్తారు. మార్నింగ్ రొటీన్ నేను రికార్డ్ చేయలేదు. ఇప్పటికి నా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ కూడా అంతా అయిపోయి 8 o'clockకి మా వారికి లంచ్ ప్యాక్ చేసినప్పుడు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు మెంతి కూర ఫ్రై చేశాను. దానికి కాంబినేషన్గా ఏం కర్రీ చేయాలని ఆలోచిస్తూ సొరకాయ ఇంగురు అయితే చేశాను. ఇంకా అందరికీ చపాతీ. ఈరోజు మా పాప కూడా రోటీ తీసుకెళ్తానంది. సరే కదా అని చేసేసాను. అండ్ ఇక్కడైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. రెండు చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ అండ్ చాలాసార్లు మన వీడియోస్లో షేర్ చేశాను కాబట్టి ఈరోజు ఇంకా కుకింగ్ ఏం రికార్డ్ చేయలేదన్నమాట. ఇంతకీ వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక మన కంటెంట్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. అండ్ మీకు హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయ్యి నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే తప్పకుండా హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మరికొంతమందికి మన వీడియోస్ అయితే రీచ్ అవుతాయి. ఇంకా మీరు ఏదన్నా స్పెషల్ వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నానని ఏమన్నా అడగాలనుకుంటున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక్కడ కామెంట్ చేయలేకపోతే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది. అక్కడ కూడా మీరు నాకు DM చేసేయచ్చు, మనం మాట్లాడుకుందాం. అండ్ ఇంకా అలా ఫ్రూటీ వాళ్ళకి ఎన్నో పెట్టేసి మా వారికి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. ఇంకా ఆయన్ని పంపించేసి వచ్చిన తర్వాత పాప లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి. తన కోసం బ్రేక్ఫాస్ట్ కూడా వేయాలి. ఈరోజు మినీ దోసెస్ వేయమంది. సరే కదా అని ఇంకా తన వరకు పిండి తీసేసుకొని మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. మేము ఎలాగో మార్నింగ్ దోశ ఇడ్లీ తినాం కదా, ఈరోజు మాకైతే రాగి జావా. అందుకని తన వరకే కొంచెంగా తీసుకున్న, 2 తింటుంది, అస్సలు తిందు. ఇంట్లో ఉంటేనే బెటర్, కనీసం 3 తింటుంది మినీ దోసెస్. స్కూల్కి వెళ్తే మాత్రం ఆ 2 హడావిడిగా నోట్లో కుక్కేసుకొని పరిగెడుతూ ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడ తన కోసం కూడా లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి. తనేమో రెడీ అవుతుంది. నేను బ్రేక్ఫాస్ట్ వేసేస్తే ఇంకా తర్వాత తను బ్రేక్ఫాస్ట్ తినేస్తే జడ అవన్నీ వేసి రెడీ చేయాలి కదా. ఆడపిల్లల కంటే మామూలుగా ఉండేవే కదా, అవన్నీ చేసి ఇంకా తనను కూడా పంపించేయడమే. ఈ మధ్యలో వచ్చి ఎంక్వైరీ చేస్తుంది అనమాట, ఏం చేసామని. మామూలుగా ముందు రోజు నైట్ తనని అడిగే ప్రిపేర్ చేస్తాను నేను తన లంచ్ బాక్స్లోకి ఏం కావాలనేది. బట్ ఈ మధ్య ఏంటో అంత ఇంట్రెస్ట్గా చెప్పట్లేదు. నీ ఇష్టం మమ్మీ, నువ్వు అన్నీ బాగా చేస్తావు, నువ్వు ఏది పెట్టినా ఓకే అని నాకే రివర్స్ బిస్కెట్స్ వేస్తుంది. సరే కొన్ని రోజులు వదిలేద్దాం, మనకు నచ్చింది పెడదాం. ఏదో ఒక రోజు మనం పెట్టింది తనకు నచ్చదు చూసారా, ఆ రోజు మళ్ళీ దారికి వస్తుంది. అమ్మ నాకు రేపు అది చేస్తావా ఇది చేస్తావా అని తనే అడుగుతుంది. కాబట్టి పిల్లలు ఎప్పుడన్నా ఇలా చేస్తూ ఉంటే వాళ్ళని వదిలేసేయండి, ఇబ్బంది పెట్టకండి. అంటూ నువ్వు ముందు అడిగేదానివి కదా, ఇప్పుడు ఎందుకు అడగట్లేదు, ఏంటి మార్పు, ఇవన్నీ ఎంక్వైరీలు ఆపేస్తే ఏదో ఒక రోజు మళ్ళీ వాళ్ళే దారికి వస్తారు. మీరేమంటారు? మీరు పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇంకా ఏమన్నా టిప్స్ ఉంటే నాతో షేర్ చేసుకోండి వీళ్ళని హ్యాండిల్ చేయడానికి. ఇంకా దోశలు ఏముంది, ఈజీగా అయిపోతాయి కదా. మామూలు దోశ కూడా ఒకటే తింటుంది. అది ఒకటే వేసేస్తానంటే నో నాకు మినీ దోసెసే కావాలంది. సరే కదా అని ఆ దోశ ప్యాన్ ఉంది కదా, అది తీసి దోశలు వేసాను. ఇంకా తను కూడా రెడీ చేసేసి ఫాస్ట్గా 8:30 అయిపోయింది. 8:40కి బస్ వచ్చేస్తుంది. మళ్ళీ మేము లోపలే నడవడానికి టైం పట్టేస్తుంది కాబట్టి ఇంకా బయలుదేరిపోయాం మేమైతే. ఇంకా బయట చలి అంటే చెప్పక్కర్లేదు. ఈ వర్షాల వల్ల మళ్ళీ మధ్యలో ఒక 2 days గ్యాప్ ఇచ్చిందంతే. మళ్ళీ నేను బ్యాక్ వచ్చేసాను అన్నట్టు ఫుల్ చలిగా ఉంటుంది. మళ్ళీ యాజ్ యూజువల్ స్వెటర్లు, జాకెట్స్ ఇవన్నీ తగిలించుకొని వెళ్ళాలి. ఇంకా వెళ్ళాను. తనైతే బస్ ఎక్కిచ్చేసి వచ్చేసాను. ఈరోజు థర్స్డే కదా, థర్స్డే అంటే మనకి స్పెషల్. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మనకు పండగ అనమాట అసలు. ఇంకా వచ్చి రెగ్యులర్గా అన్నీ రెడీ చేసేసుకున్నాను పూజకి. ఇంకా పూలు అవన్నీ పెట్టేసుకొని అన్నీ సర్దేసుకొని మంచిగా నా రోజువారీ పూజ చేసేసుకొని, ఈరోజు థర్స్డే కాబట్టి సచ్చరిత్ర పారాయణ అయితే చేసుకుంటున్నాను. ఇది పాత సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు, కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను. నేను సాయి సచ్చరిత్ర పారాయణ గ్రూప్లో ఉన్నాను. ఎవ్రీ వీక్ మనకు ఒక 2 chapters అలాట్ చేస్తారు. ఆ 2 chapters చదివి అక్కడ రిపోర్ట్ చేయడమే. సో మీరు కూడా దర్శనం చేసేసుకోండి. ఆ బాబా ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇంకా నా పూజ అయిన దాన్ని బట్టి, నా ఇంట్రెస్ట్ని బట్టి పూజ త్వరగా అయిపోయింది అనుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయకుండానే ఇవన్నీ చేసేసుకుంటాను పనులు. ముందు వచ్చి ఫస్ట్ బెడ్రూమ్ సెట్ చేస్తాను. మా బ్లాంకెట్ అంటే మా వారు ఫోల్డ్ చేస్తారులేండి. పాప తను అలానే వదిలేసి వెళ్ళిపోతుంది కదా. ఎప్పుడన్నా మూడు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్ ముందు లేచి ఇదొక్కటి ఫోల్డ్ చేసేసి మమ్మ నేను నా బెడ్ కూడా సెట్ చేసేసుకున్నాను గొప్పగా చెప్తుంది. రెగ్యులర్ బేసిస్లో అసలు చేయదు, ఎందుకంటే ఈ చలికి మనకే లేవడం కష్టంగా ఉంది. పిల్లలు లేచి స్కూల్కి వెళ్ళడమే ఎక్కువ, మళ్ళీ ఇంకా బెడ్ సెట్ ఏం చేస్తారు చెప్పండి. ముందు బెడ్రూమ్ ఒక్కటి సెట్ చేసేసుకున్నామంటే చాలా నీట్గా అనిపిస్తుంది నాకు. ఎప్పుడన్నా అలా ఎంటర్ అయినప్పుడు ఓకే, మంచి ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. అలా కాకుండా బ్లాంకెట్స్, పిల్లోస్ అన్నీ అటు ఇటుగా పడిపోయి ఉన్నాయి అనుకోండి, బాగుండదు చూడడానికి. అండ్ ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటే మనకు కూడా బోల్డంత పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఒక మెస్సీ హౌస్ మనలో బోల్డంత స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి స్ట్రెస్ తీసుకోకుండా హ్యాపీగా ఒక 5 నిమిషాల మంది కాదు అనుకుంటే ఇలా పని చేసేసుకోవచ్చు. ముందైతే నాకు వీడియో రికార్డింగ్కి ఆ బ్యాక్ సైడ్ లైటింగ్ ఎక్కువైపోద్దని కర్టన్స్ వేశాను, కానీ మంచిగా ఎండ్ వచ్చినప్పుడు ఇలా కొంతసేపు కర్టన్స్ అయితే ఓపెన్ చేసి పెట్టేస్తాను. ఆ తర్వాత వచ్చి కిచెన్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. బుట్టలు 2 సర్దాలి, అందుకే అన్నీ ఇలా సపరేట్గా పెట్టేశాను అనమాట. హలో, ఇంకా అలా రొటీన్ వర్క్స్ అయితే పూర్తి చేసుకొని నా ఫ్రూట్ టైం పప్పాయ అయితే తినేస్తాను. తినేసి ఇంకా కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి, వీడియో వర్క్స్, అవి అయితే చేసుకోవాలి. ఇంతకీ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, ఛానల్లో ఎలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారు అనేది మాత్రం తప్పకుండా చెప్పడం మర్చిపోకండి. వాళ్ళు మంచిగా సన్ వచ్చింది, కొన్ని రోజుల తర్వాత అస్సలు రావట్లేదు, వర్షంగా అల్లు అలాగే నడుస్తుంది. ఈరోజు కొంచెం ఎండ వస్తే బాగుంది. కొంచెంసేపు ఫ్రూట్ తినేసి వెళ్ళి సన్లో కూర్చుందాం అనిపిస్తుంది నాకు. చూస్తాను, నా పని అయిపోతే కూర్చుంటాను. ఇంకా ఇప్పటి నుంచి ఇంకేం పనులు లేవు, మా అమ్మాయి వచ్చే వరకు ఖాళీనే. సో ప్రొడక్టివ్గా ప్రాపర్గా ఈ టైం అంతా యూటిలైజ్ చేసుకుందాం. కూర్చొని రీల్స్ చూడడం కాకుండా, రీల్స్ చూసేంత టైం లేదులేండి, చాలా యూట్యూబ్ వర్క్ ఉంది, అదైతే చేసుకోవాలి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. ఇంక ఇదైతే డైరెక్ట్ ఈవినింగ్ అనే చెప్పాలి, 5 o'clock అలా అయిందిలేండి. మా అమ్మాయిని క్రికెట్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేసిన తర్వాత అనమాట. జున్ను కావాలని అడిగింది నిన్న. సరే, తను ఎప్పుడైనా ఇలా జున్ను అడుగుతూనే ఉంటుంది. నేను కామధేను జున్ను పౌడర్ ఇంట్లో రెడీగా పెట్టుకుంటాను. రెసిపీ చాలాసార్లు నేను మన వీడియోస్లో షేర్ చేశాను. దీనికి ఒక 1/2 లీటర్ మిల్క్ అయితే సరిపోతుంది. షుగర్ అయితే 100 grams తీసుకోవాలి. బెల్లం అయితే 150 grams తీసుకోవాలి. నాకైతే బెల్లంతోనే ఇష్టం కాబట్టి బెల్లాన్ని ఇలా కొన్ని పాలల్లో వేసి కరగడానికి పెట్టాను అనమాట. ఆ మెజరింగ్ కప్లోనే వేసి, ఇప్పుడు పాపను దింపడానికి వెళ్ళే ముందు బెల్లం కరగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు దాన్ని అందులో మిక్స్ చేసేసిన తర్వాత మన కామధేను జున్ను పౌడర్ ఉంటుంది కదా, అదొక ప్యాకెట్ అందులో వేసేసుకొని కొద్దిగా ఇలాచి అండ్ పెప్పర్ గ్రైండ్ చేసుకొని మనం నార్మల్ జున్నుకు వేసుకుంటాం కదా, అలా వేసేసుకొని లమ్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసేసుకొని స్టీమ్ మీద కుక్ చేసేసుకోవడమే. ఒక 12 to 15 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ముందు మీకు కుక్ అవ్వలేదా అన్నట్టు జెల్లీ ఫామ్లో ఉంటుంది, వేడిగా తినాలంటే. దాన్ని కాస్త రూమ్ టెంపరేచర్కి రానిచ్చారంటే మంచిగా మనకి ఫస్ట్ డే జున్ను ఉంటుంది చూసారా, గడ్డగా అలా మంచిగా వస్తుంది అనమాట, కేక్ పీస్ లాగా. అసలు ఎంత బాగుంటుందో, సూపర్ టేస్టీగా యమ్మీగా ఉంటుంది. సిటీస్లో ఉన్నప్పుడు మనకి జున్ను పాలు దొరకనప్పుడు ఇలాంటి ఆల్టర్నేటివ్స్ చూసుకుంటూ మనమైతే ముందుకు వెళ్ళిపోవాలి. ఇంకేం చేస్తాం, ఇంతకన్నా చాయిస్ లేదు కదా, అట్లీస్ట్ ఇదన్నా ఉందని సంతోషపడాలనుకుంటాను నేనైతే. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మిక్సింగ్ అయితే అయిపోయింది. ఒక ప్యాన్ పెట్టేసి దానిలో మంచిగా ఒక స్టాండ్ పెట్టేసి దాని మీద ఈ జున్ను గిన్నె అయితే పెట్టేసి పైనుంచి ఒక ప్లేట్ పెట్టేశాను. అంతే, ఇంకా ఇది స్టీమ్ కుక్ అయిపోతుంది. నేను మీకు రెడీ అయ్యాక కూడా చూపిస్తాను ఎంత బాగుందో. స్టార్టింగ్లో జెల్లీ ఫామ్లో ఉన్నప్పుడు కూడా రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ నేను మర్చిపోయాను. ఇప్పుడు ఇదైతే రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది. కుక్ చేశాక ఇది 1 అవర్కి అనమాట. మా దగ్గర చల్లగా ఉంది కదా చాలా, దానివల్ల ఇలా త్వరగా చల్లారిపోయింది, కానీ సమ్మర్స్లో అయితే కొంచెం టైం పడుతుంది. సో ఇలా ఈజీగా టేస్టీగా ఇన్స్టెంట్ జున్ను అయితే చేసేసుకోవచ్చు. మన దగ్గర ఐ థింక్ స్వీట్ షాప్స్లో కూడా దొరుకుతుంది అనుకుంటా. హలో అండి, ఏం చేస్తున్నారు? నేనైతే పడుకునే టైం అయింది, ఇంకా బ్లాగ్ ఎండ్ చేసే టైం అయిపోయింది. డిన్నర్కి అయితే ఇడ్లీ చేసుకున్నాం. సింపుల్ ఇడ్లీయే కదా, ఏం రికార్డ్ చేయలేదు. ఇడ్లీ చట్నీ, మా అమ్మాయి లెమన్ రైస్ కావాలంటే తనకు చేసి పెట్టాను. ఇంకా కిచెన్ క్లీనింగ్ ఇవన్నీ మామూలుగా రోజు చేసుకునేవే. అవి టైం టు టైం చేసుకోకపోతే
వన్స్ కాక్రోచెస్ ఎంటర్ అయ్యామంటే ఇంకా వాటితో పడలేము, నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా. అండ్ ఈ జున్ను మీరు ఎవరైనా చేసుకుంటారా, కామధేను జున్ను అనేది నాతో షేర్ చేసుకోండి. మన పాత సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది నాతో చెప్పారు. ఇప్పుడే వచ్చిన లవ్లీ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ట్రై చేస్తూ ఉంటే చెప్పండి. బెల్లంతో చేస్తేనే బాగుంటుంది, షుగర్తో కన్నా కూడా. సో అది మా అమ్మాయికి అయితే ఫేవరెట్ కాబట్టి ఆబ్వియస్లీ తనైతే ఎంజాయ్ చేసింది. సో అదండి ఈరోజు ఈ చిన్న బ్లాగ్ ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, టేక్ కేర్, బాయ్.